హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. పవన్ కళ్యాణ్కు అసలు ఏమైంది, ఎందుకు సర్జరీ చేశారు, సాధారణ సైనస్ సమస్యల సర్జరీ ఎందుకు చేశారు, అసలు ఆయన ఆరోగ్యం ఎంత సీరియస్గా ఉంది, ఇంకా ఎందుకు మరోసారి సర్జరీ అవసరం అంటున్నారు డాక్టర్లు, అసలు అభిమానులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. అభిమానులు ఒక పక్క ఆందోళన చెందుతుంటే ఇంకో పక్క విమర్శలు కూడా వస్తున్నాయి. చలికాలంలో వచ్చే సైనస్ ప్రాబ్లం ఎండాకాలంలో వచ్చింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవడం కోసమే ఇలా చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఒకే చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద. మొదట ఇది చిన్న సైనస్ సమస్యగానే కనిపించింది, కానీ అది క్రమంగా ఇన్ఫెక్షన్గా మారిందట. ఆ ఇన్ఫెక్షన్ కంటి ప్రాంతంలో ప్రభావం చూపడంతో పరిస్థితి కాస్త క్లిష్టంగా మారిందట. వైద్యులు చివరకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫంక్షన్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారట. ఈ సర్జరీలో సైనస్లో పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ తొలగించి శ్వాస మార్గాలను శుభ్రం చేస్తారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది, కానీ ఇంకా స్వల్పంగా నాసల్ బ్లీడింగ్ జరుగుతుందంట. వారం రోజుల్లో పూర్తిగా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఈ భేటీలో పవన్ తన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఇప్పటి వరకు బయటకు రాని నిజాలు కూడా బయటికి వచ్చాయి. చాలామంది యూట్యూబర్స్ మోకాలికి సర్జరీ జరిగింది, లేకపోతే కన్నుకు జరిగింది, ఏదేదో యూట్యూబ్లో చెప్పారు. అవన్నీ అవాస్తవాలు. ఆయనకు సైనస్ ప్రాబ్లం తోటే ఈ సర్జరీ జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.